నిన్ని అలా ఇంట్లో తిండి మోటైపోయింది. బయట కొనుక తినేదే మస్తు షాన్ అయిపోయింది. హోటళ్ళు, రెస్టారెంట్లు, బేకరీలలో పోయి మంచిగా తింటున్నారు. కొందరేమో పాసిపోయిన వాటిని పడేసే వాటిని కూడా ఎందుకు పడేసుడుతి, పైసలు ఇచ్చి కొనుక తినేదందుకు ఎవరైనా గొర్రెలు రారా అన్నట్టే కస్టమర్ల కంట కడుతుర్రు వాళ్ళ. చిన్నగా చినిగిన నోటు ఇస్తేనే హోటళ్ళు రెస్టారెంట్లల్లో ఎవ్వరు తీసుకోరు. అసొంటిది కడకు నోట్లు తీసుకొని ఎంత ఖరాబైన తిండి పెడుతున్నారు వీళ్ళు. సత్యసాయి పుట్టపర్తిలా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఇట్లా టౌన్లో ఉన్న హోటళ్ళు, బేకరీలు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో సడన్ చెకింగ్కు పోయిర్రు. ఇక చూడురు, ఈ బేకరీకి పోయి ఆ బేకారు వాతావరణం చూసి బేగం అన్నట్టే వాంతికి వచ్చింది వాళ్ళకు. ఖరాబైన డబల్ రొట్టెలు, బూజు పట్టిన రోటీలను చూసి షీ అనబట్టిర్రు. ఇవెట్లా తింటారని అమ్ముతున్నారమ్మా, గింత ఘోరమా అని సొట్లు పెట్టి చెత్త కుప్పల పడేసిర్రు. ఇట్లా ఇక మురుకులకు గింతగానం కలర్ ఉంటే అది ఎందుకు గింతగానం వాడుతున్నారు, అట్లా వాడొచ్చునా అని చెప్పి జరసేపు మంచిగానే అరుచుకున్నారు. ఇక హోటళ్ళల్లో కిచెన్లకు పోయి చూసి షీ ఇదేమన్నా మనుషులు వంటలండే జాగలెక్కనే ఉన్నదా, గింత గలీజ్ గుంచుకుంటే 60 వంట రూములని క్లాస్ ఇచ్చిర్రు. ఇక మీరు చెప్పి తినేటోళ్ళు కాదని 2000 నుంచి 5000 రూపాయలు దండగా రాసిండు సారు. తొలసూరు కాబట్టి ఫైన్లతోటి సరిపెడుతున్నాం, ఇంకోసారి అయితే ఇట్లా హోటల్ను సీజ్ చేసి కేసు పెడతామని వార్నింగ్ ఇచ్చిండు. ఈరోజు బృందావన్ హోటల్లో ఒకటి అనేజెనిక్ ఉన్నందువలన వాళ్ళకు 5000 రూపాయలను, తర్వాత బాబా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో 2000 రూపాయలు, అలాగే ఇక్కడ బేకరీ బెంగళూరు బేకరీలో కూడా 5000 రూపాయలు పెనాల్టీ వేసాము. చూస్తురు కదా, పైసలు ఇచ్చి రోగాలు కొన్నట్టే బయట తిండి తింటే. చాలా హోటళ్ళల్లో కిచెన్లకు అనుమతి లేదని బోర్డులు పెడుతుంటారు. అంటే కస్టమర్లు పోయి వాళ్ళ వంట రూములను చూస్తే ఆడదాన్నే వాంతి చేసుకుంటారని ముందు జాగ్రత్త కొద్ది రానియంది. ఒక ఇందుకోసానికే ఉన్నట్టున్నదని అనుకోబట్టిర్రు. ఇక ఇసొంటివి చూస్తున్న వాళ్ళు అంతా ఎట్లా నీటి పెట్టుకోవచ్చు కదా. ఈ కలర్స్ అప్పుడు ఆర్టిస్ట్ ఉండేది.